ట్రైకోడర్మా విరిడి, సూడోమోనాస్ ఇవన్నీ డెవలప్ చేయడం కోసం పశువుల ఎరువు కోసం వచ్చామండి. మాగిన పశువుల ఎరువు ఉపయోగించాలండి. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళ ఫామ్ ఉందండి. అక్కడ పశువుల ఎరువు అంటే చుట్టూ మాగిన పశువుల ఎరువు ఉంటే అదంతా కలెక్ట్ చేసాము. ఎప్పుడు కూడా మేము ఇక్కడి నుంచే తీసుకెళ్తూ ఉంటామండి ఆ పశువుల ఎరువు ఇవన్నీ. ఇక నాకు ఈ మొక్క ఇది వావింటాలంటారండి. వావింటాలని ఆవాల్లాగే ఉంటాయి. అంటే ఇక్కడ తయారైన కాయ నాకు కనిపించట్లేదు, అందుకని లేతకాయ చూపిస్తున్నా. చూడండి, క్లోజ్గా చూపిస్తాను. ఇవి ఆవాల్లాగే ఉంటాయి, సన్నగా ఉంటాయి అన్నమాట. ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మనకి పచారీ కొట్టుల్లో దొరుకుతాయి ఈ వావింటాలని. ఈ వావింటాలు ఏంటంటే మనకి ఈ కారం ఉంటుంది కదండి, కూర కారం, దాంట్లో కొద్దిగా వేసుకుంటే కారం వల్ల వచ్చే కడుపులో మంట ఇటువంటి ఇబ్బంది అవ్వకుండా అండి చలవ చేస్తుంది అండి. మనం కూరల్లో కారం ఉపయోగించుకున్నప్పుడు వావింటాలు కూడా కొద్దిగా వేసుకున్నాం అనుకోండి, ఆ కారం వల్ల వచ్చి కడుపులో మంట, ఎసిడిటీ ఇటువంటివి లేకుండా ఉంటాయన్నమాట. అటువంటి మంచి ఔషధ గుణాలున్న ఈ వావింటాల మొక్క ఎంత చక్కగా కలుపు మొక్కలాగా పెరిగిపోతుందో చూడండి. ఇక్కడ మనం ఇలా కొంచెం ఎండిన కాయలు కలెక్ట్ చేసుకునండి వావింటాలు కూడా మనమే సేకరించుకోవచ్చు. ఇంకా ఈ వావింటాల ఉపయోగాలు ఏమన్నా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.